లైంగిక నేరస్తుడు జెఫ్రీన్ ఎప్స్టీన్ జైల్లో మరణించిన 7 ఏళ్లు కావస్తున్నా ఆ మిస్టరీ మాత్రం ఇంకా వీడటం లేదు. ఒకవైపు అమెరికా న్యాయశాఖ విడుదల చేసినటువంటి ఫైళ్లు సంచలనం రేపుతుండగా, మరోవైపు జెఫ్రీ ఎప్స్టీన్ మరణంపై మళ్లీ చర్చ మొదలైంది. 2019లో ఆయన జైలు గదిలో ఆత్మహత్య చేసుకున్నట్లు అధికారులు ధృవీకరించినప్పటికీ తాజాగా వెలుగులోకి వచ్చిన కొన్ని అంశాలు పలు అనుమానాలకు తావిస్తున్నాయి. ఎప్స్టీన్ ఆగస్టు 10న మరణించగా, దానికి సంబంధించిన అధికారిక ప్రకటన ఒక రోజు ముందే అంటే ఆగస్టు 9ని సిద్ధమైనట్లు పత్రాలు వెల్లడిస్తున్నాయి. ఇది యాదృచ్ఛికంగా జరిగిన పొరపాట లేక ముందే ప్లాన్ చేసిన మరణమా అన్నది చర్చనీయాంశమైంది. జైలు సీసీటీవీ దృశ్యాల్లో ఆగస్టు 9 రాత్రి 10 గంటల 30 నిమిషాల సమయంలో ఒక వ్యక్తి ఆరెంజ్ రంగు దుస్తుల్లో ఎప్స్టీన్ గది వైపు వెళ్లినట్లు గుర్తించారు. అధికారులు ఆయనను జైలు సిబ్బందిగా పేర్కొంటున్నప్పటికీ అనుమానాలు మాత్రం తొలగట్లేదు. ఎప్స్టీన్ మెడలోని హైడ్ ఎముక విరిగిపోయినట్టు పోస్ట్ మార్టం రిపోర్టులో తేలడంతో సాధారణంగా ఉరివేసుకున్న వారి కంటే గొంతు నులిమి చంపిన వారిలోనే ఇటువంటి గాయాలు ఎక్కువగా కనిపిస్తాయని శవ పరీక్షను పరిశీలించిన నిపుణుడు డాక్టర్ మైకెల్ బ్యాడెన్ అభిప్రాయపడ్డారు. ఎప్స్టీన్ మరణించిన రోజు ఆయన గదిలో ఉండాల్సిన తోటి ఖైదీని అధికారులు మార్చడం, ఆ రాత్రి విధుల్లో ఉన్న గార్డులు ఖైదీలను తరచుగా తనిఖీలు చేయకపోయినా చేసినట్లు రికార్డులు తారుమారు చేయడం, ఆసుపత్రి రికార్డుల్లో ఆయన పేరును జెఫ్రీకి బదులుగా జెఫరీ అని తప్పుగా రాయడం వంటి అంశాలు ఎప్స్టీన్ది నిజంగా ఆత్మహత్యనా లేక పక్కా ప్రణాళికతో జరిగిన హత్యనా అనే అనుమానాలు బలపడుతున్నాయి.